నిజంగానే టీసీ తీసుకున్నావా? చూస్తే తెలియట్లేదా అమ్మమ్మ? దగ్గరుండి చేయి పట్టుకుని తీసుకొచ్చేసింది కదా. అమ్మా, లోపలికెళ్ళి మాట్లాడుకుందామా? సరే రండి. రా. మేము టీసీ తీసుకోవడానికే వెళ్ళాం, కానీ మాకంటే ముందు తారక్ సార్ వెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడి టీసీ ఇవ్వకుండా చేశారు. మరి ఆయన ఏం చెప్పారో ఏమో తెలీదు, కానీ టీసీ ఇవ్వడం కుదరదని గట్టిగా చెప్పేశారు ఆ ప్రిన్సిపల్. ఇప్పుడు వేరే దారి లేదు, ఇది ఆ స్కూల్లోనే చదువుకుని తీరాలి. అమ్మయ్యా, నాకిప్పుడు ప్రశాంతంగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళ గురించి నీకింకా అర్థం కాలేదా? దీన్ని అడ్డం పెట్టుకుని జీవితాంతం నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటారు తెలుసా? ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఆ స్కూల్లో కట్టిన 2 లక్షలు తిరిగి ఇచ్చేయాలి. 2 లక్షలా? ఏంటే మతుండే మాట్లాడుతున్నావా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అక్క, ఏంటిది ప్రతిదానికి నన్నే అడుగుతుంది అనుకోకపోతే నిన్నొకటి అడగచ్చా? అడుగు నీలవేణి. 2 లక్షలు ఎలా అయినా సర్దుబాటు చేసి వాళ్ళ మొహాన్న కొట్టాలి. మా చెల్లి చదువు కోసం నేను దొంగతనం చేసి స్కూల్ ఫీజు కట్టాను అని మీరనుకుంటున్నా మీ డబ్బు మీరే తీసుకోండి అని ఇచ్చేయాలనుంది. ఈ విషయంలో నాకేమైనా సహాయం చేయగలవా అక్క? 5-10 అంటే ఎలాగోలా నేను సర్దుబాటు చేయగలను, కానీ 2 లక్షలంటే నా వల్ల కాదు నీలవేణి. పోనీ ఆ డబ్బు దొరికే మార్గం ఏదైనా ఉంటే చెప్పక్క. ఆ డబ్బు తిరిగిస్తే తప్ప నేను ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. అప్పటి వరకు వాళ్ళు నన్ను దొంగ దొంగ అని అవమానిస్తూనే ఉంటారు. చివరికి మంచినీళ్ళు తాగినా కూడా దొంగలాగే చూస్తారు. అందుకే అడుగుతున్నాను, దయచేసి ఆ 2 లక్షలు ఎలా అయినా ఎక్కడైనా సర్దుబాటు చేసి ఇవ్వగలవేమో ఆలోచించు. నేను కొంచెం కొంచెంగా తిరిగి ఇచ్చేస్తానక్క. కావాలంటే నీతో పాటు వచ్చి నేను కూడా వంట పని చేస్తాను.